విజయవాడ గుణదల పడవలరేవు హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్లో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహనీయురాలు డొక్కా సీతమ్మ 117వ వర్ధంతి సందర్భంగా ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు రోగులను ఆత్మీయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ధైర్యం చెబుతూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని, వైద్యుల సూచనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందిని అభినందిస్తూ వారు అందిస్తున్న సేవలు ఎంత గొప్పవని కొనియాడారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ మహనీయురాలు డొక్కా సీతమ్మ సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని, ఆకలి తీరుస్తేనే నిజమైన సేవ అన్న భావనతో ఆమె జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. ఆమె పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా లక్షలాది మంది పాఠశాల, కళాశాల విద్యార్థులకు పోషకాహారం అందుతుండడం ఆమె సేవలకు నిదర్శనమని చెప్పారు. డొక్కా సీతమ్మ గారి 117వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ మహనీయురాలు పేరు మీద ఏదైతే మధ్యాహ్న భోజనం స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి ఏర్పాటు చేసిందో, అలాగే స్వచ్ఛంద సంస్థలు ఇవాళ విజయకుమారి గారు ఏదైతే డొక్కా సీతమ్మ గారి పేరు మీద ట్రస్ట్ని ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి వారం కూడా అన్నదానం చేస్తూ మరి పేదల ఆకలి తీర్చడం అనేది ఆమె మహనీయురాలైనటువంటి డొక్కా సీతమ్మ గారి ఆశయం. ఏ టైం అయినా ఆ రోజుల్లోనే 117 సంవత్సరాల కిందట ఆ రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఏ రోజు ఎవరు వెళ్ళినా, ఏ టైం వెళ్ళినా వాళ్ళకి కడుపు నింపి ఇంటి నుంచి పంపించే మహనీయురాలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు 117వ వర్ధంతి సందర్భంగా మరి విజయకుమారి గారు, అలాగే మా పార్టీ నాయకులు సతీష్, సురేష్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్లో పళ్ళు పంపిణీ చేసాం. చాలా సంతోషంగా ఉంది. ఆమె ఆశయాల సాధన కోసం, ఆమె ఆశయాలలో భాగమైనటువంటి పేదల కడుపు నింపే విషయంలో ఈరోజు ఈ ట్రస్టు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద విజయకుమారి గారు చేస్తున్నటువంటి సేవలు అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చేసి ఆమె ఆశయ సాధనలు అందరూ కూడా భాగస్వాములు అవుతామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయకుమారి. నేను డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలిని, ప్లస్ టీడీపీ సెంట్రల్ నియోజకవర్గం మహిళా అధికార ప్రతినిధినండి. ఈరోజు డొక్కా సీతమ్మ గారిది 117వ వర్ధంతి సందర్భంగా ఆ డొక్కా సీతమ్మ గారు ఎన్నో సేవలు చేశారు. ఆవిడ సేవలను మేము స్ఫూర్తిగా తీసుకొని ఈ ట్రస్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఆవిడ కూడాను క్యాన్సర్తో ఉండి కూడా చాలామందికి అన్నదానం చేశారు, సేవలు చేశారు. ఆవిడ అలాగా చనిపోయారన్న ఒక ఉద్దేశంతో ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ పెట్టుకున్నాము. ఆవిడ్ని ఆశయంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము ఇంకా ఎన్నో చేయాలని, మా అన్నదాన కార్యక్రమము నిత్యాన్నదానంగా జరగాలని నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసే మా అన్నయ్య బోండా ఉమా అన్నయ్యకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను చేసే ఏ కార్యక్రమానికన్నా నాకు అన్నయ్య తోడుగా ఉంటారండి. ఆ అన్నయ్య ఉండబట్టే నేను ఎన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే విజయ నువ్వు వెళ్ళమ్మా నేనున్నాను అంటారు. అన్నయ్య అంత చక్కగా మాకు తోడుకుంటారు. అటువంటి ఎమ్మెల్యే ఉన్న చోట మేము ఉండడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి ఎమ్మెల్యే ఉండడం అనేది చాలా కష్టం అండి. పిలిచిన వెంటనే పలికే దైవం లాంటి ఆయన అన్నయ్య. ప్రతి ఒక్కరిని పేరుతో పిలుస్తారు, ఎంతో అభిమానంగా చూస్తారు. మహిళలంటే ఇంకా చాలా గౌరవంగా చూస్తారు. సొంత చెల్లెళ్ళు, చెల్లి మా సోదరి